బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో పోలీసుల సీరియస్ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. సోషల్ మీడియాలో మైనర్ డీటెయిల్స్ వైరల్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. అవును, ఇప్పుడు ఈ కేసు కాస్త ఇంకో కేసు రిజిస్టర్ అయ్యేంతలా దారితీసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ మైనర్ డీటెయిల్స్ వైరల్ కావడంతో కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ బిఎన్ఎస్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంపై పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ ఖాతాల ఐడీలు, యూఆర్ఎల్ని గుర్తించారు. బండి సాయి భగీరథ్ను సమర్థిస్తూ అమ్మాయి ఫోటోలు, వీడియోలను రిలీజ్ చేసిన కొంతమంది సపోర్టర్స్ గురించి మాట్లాడుకున్నారు. అమ్మాయి మైనర్ కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అమ్మాయి పేరెంట్స్ ఫోటోను వైరల్ చేశారు ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. కొంతమంది అయితే కనీసం వాళ్ళ ఆ ఫోటోను కనీసం బ్లర్ కూడా చేయకుండా ఇంకొంతమంది డైరెక్ట్గా ఆ విజువల్ని అలాగే వేసేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఈ ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని విజువల్స్లో, కొన్ని వీడియోస్లో అయితే మాత్రం ఏకంగా అంటే ఆ అమ్మాయి అబ్బాయికి తినిపిస్తున్న విజువల్లో ఉన్న ఒక విజువల్ని కనీసం బ్లర్ చేయకుండా ఇది మీ రెస్పాన్సిబిలిటీయా? స్ట్రైట్ క్వశ్చన్ టు ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది మీ బాధ్యత. తప్పు ఎవరు రైటో ఎవరు రాంగో చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. హూ ద హెల్ యూ ఆర్ టు సే? మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో తప్పు లేదు, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ స్టాండ్. దట్టు లీగల్గా కొన్ని అంశాలు ఉంటాయి. ఆమె మైనరా కాదా? కోర్టులున్న దేనికి? ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. కొంతమంది ఏమో స్క్రిప్ట్ ఇచ్చారంటారు, స్క్రిప్ట్ వచ్చిందంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఎంత దారుణం అంటావో కొంతమంది అయితే, ఓకే తప్పు భగీరథ్ చేశాడా లేకపోతే అమ్మాయి చేసిందా, అమ్మాయి మైనరా కాదా చెప్పడానికి పోలీసులు ఉన్నారు, కోర్టు ఉంది. ఈరోజు గంటల తరబడి వాదనలు జరగడానికి కారణం అదే కదా. బట్ మీరెవరండి చెప్పడానికి? అండ్ హూ ద హెల్ యూ ఆట్ టు రివీల్ ద ఫేస్ ఆఫ్ అ విక్టిమ్ గర్ల్? మీరు అనొచ్చు ఆ విక్టిమ్ ఎలా అంటారని చెప్పి. ఎస్, ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ అయ్యింది కదా, విక్టిమ్గా మాట్లాడుకుంటున్నారు కదా. మైనర్ కాదని చెప్పి ఇంకా కోర్టు ఏం చెప్పలేదు కదా, ఆమె మేజర్ అని చెప్పి కోర్టులు ఏం చెప్పలేదు కదా. ఇప్పటి వరకు ఉన్న ఆధారాల ప్రకారం, ఇన్వెస్టిగేషన్ ప్రకారం తను మైనర్ కాదు అన్నప్పుడు అప్పుడు కోర్టు స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మాట్లాడచ్చు. మేము మాట్లాడలేక మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారా, ఎవరికి సపోర్ట్ ఇవ్వట్లేదా విషయాన్ని పక్కన పెట్టి మీరు మాట్లాడుతున్న మాటలు, రిమెంబర్ యు ఆర్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మీ మీద కూడా బాధ్యత ఉంది. అండ్ మాట్లాడే మాటకు కొంచెం ఆలోచించి అర్థరహితంగా ఉండాలి. కనీసం బాధ్యత లేకుండా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ వీడియోలు బయటకు ఎలా వచ్చాయి? పోనీ వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఓకే. మీ ఫ్రెండ్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఒక విక్టిమ్గా తన మీద కేసు, ఇన్ఫ్యాక్ట్ తను కేసు రిజిస్టర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఈరోజు ఆ తల్లి 5 pages ఆఫ్ లెటర్, ఇదిగోండి 5 pages ఆఫ్ లెటర్ రాసింది ఆ తల్లి ఈరోజు. అదే షో యూ, ఇదిగోండి 5 pages ఆఫ్ లెటర్ రాసింది. ఇదే 5 pages ఆఫ్ లెటర్. ఈ 5 pages ఆఫ్ లెటర్లో ఒక్కసారి చదవండి. ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది కదా, ఒకసారి చదవండి. ద పెయిన్ ఆఫ్ అ మదర్. వాళ్ళు తప్పు చేశారా, రైట్ చేశారా తేల్చడానికి కోర్టులు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళ కంప్లైంట్లో రాంగ్ ఉంటే కోర్టు కనుక తేల్చింది అనుకోండి, తను మేజర్ అని చెప్పి కోర్టు తేల్చినా, లేదు సాయి భగీరథ్ తప్పు చేయలేదని తేల్చినా, టు పనిష్ పోలీస్ వ్యవస్థ ఉంది. లేదు సాయి భగీరథ్ తప్పు చేశాడంటే పనిష్ చేయడానికి కోర్టులున్న వ్యవస్థలు ఉన్నాయి. మీరెవరండి మధ్యలో వచ్చేసి ఒక వన్ సైడ్ కంప్లీట్గా తీసేసుకొని
ఓకే, ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు, అండ్ పవన్తో లాయర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ హైకోర్టు దగ్గర. పవన్, సిచ్యువేషన్ ఏంటి? ప్రెసెంట్ హీరింగ్ ఎంతవరకు వచ్చింది? పరిస్థితి ఏంటి అక్కడ? ఎస్ సచిన్, భగీరథ్ పోక్సో కేసు విషయంలో హీరింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని కేసులు ఇంకా ఉన్నాయి. వీటి తర్వాత ఇంకొక గంటన్నర సమయం పట్టేలా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీసులో బాలల కమిషన్ కూడా ఒక కేసు వేయడం జరిగింది, బాల హక్కుల కమిషన్ కూడా. ఎందుకంటే ఒక మైనర్ బాలిక పోక్సో కేసు విషయంలో ఇటు ఆమె పర్సనల్ వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నారు, అన్నీ కూడా లీక్ చేస్తూ ఉన్నారు. సో వీటిపై యాక్షన్ తీసుకోవాలి. ఒక పోక్సో కేసులో ఈ ఎవిడెన్స్ మొత్తం బయటికి వెళ్తా ఉంది. దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు అయితే ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడైతే ఈ వార్తలన్నీ కూడా స్ప్రెడ్ అవుతా ఉన్నాయో వీటన్నిటి కూడా వెంటనే తొలగించాలి. అండ్ అదేవిధంగా ఆ అమ్మాయి కంటెంట్ ఏకంగా డైరెక్ట్గా పబ్లిష్ చేస్తున్న వారి అకౌంట్స్ పై కూడా, వారి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటా కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. సార్, ఏదైతే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఇటు అమ్మాయి మైనర్ కాబట్టి, పోక్సో కేసు కాబట్టి ఈ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వెళ్తా ఉన్నాయి. అమ్మాయి ఫేస్ ఐడెంటిటీ రివీల్ అవుతా ఉందంటూ కూడా ఇటు కంప్లైంట్ అవ్వడం జరిగింది. దీని గురించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఏంటంటే పోక్సో యాక్ట్ అనేది క్లియర్గా అందులో చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన యాక్ట్ ఇది. కాకపోతే ఏంటంటే ఇలాంటి పోక్సో యాక్ట్లో ఎప్పుడైనా కానీ బాధితురాలికి సంబంధించిన విషయాలు, ఏ విషయాలు కూడా సోషల్ మీడియాలో కానీ బయటకి ఎక్కడ కూడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు, వీలు లేదు అని చెప్పి పోక్సో యాక్ట్లో సెక్షన్ 23 క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే మైనర్ పిల్లలకు ఏ విధంగా కూడా ఇలాంటి ఫోకస్ చేయడం ద్వారా వారి వ్యక్తిగత స్వాతంత్రానికి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో చట్టంలో సెక్షన్ 23 అనేది క్లియర్గా వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏ ఒక్క చోట కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అలాంటి బాధితులకు సంబంధించిన ఏ వివరాలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది చట్టరీత్యా నేరంగా భావించబడుతుంది. దానికి గాను పోక్సో యాక్ట్లో ఖచ్చితంగా ఒక సెక్షన్ కూడా ఉంది, దాని ప్రకారం శిక్ష కూడా అనేది ఉంది. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? సోషల్ మీడియాలో డైరెక్ట్గా అమ్మాయి గురించి వార్తలు వేయడం కావచ్చు, కొన్ని ఆమె పర్సనల్ వీడియోలు అన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పోలీసులు? ఖచ్చితంగా ఏంటంటే పోలీసులు ఆల్రెడీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వారికి. కాబట్టి ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఏ విధంగా అయితే ఒక వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయడం జరిగిందో వారందరిపై కూడా వారు ఏ విధమైన పోస్టర్లు అనేది ప్రొడ్యూస్ చేశారు, ఏ విధంగా టెలికాస్ట్ చేశారు అన్న వివరాలపై ఆధారపడి వారికి చట్టపరంగా శిక్ష అనేది విధించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అలాంటి కేసులలో దాదాపుగా ఏంటంటే ఇలాంటి ప్రచారణ చేయకూడదు. ఇది రాజకీయంగా ఉన్న ఇది నేరం కాబట్టి దీన్ని అదే ప్రచారం చేయడానికి అందరూ ముందుకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఏదైతే బాధితురాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి కానీ వ్యక్తిగత వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచాలని చెప్పి పోక్సో యాక్ట్లోని సెక్షన్ 23 క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా బహిర్గతం చేస్తే చట్టపరంగా వారు శిక్షకు గురవుతారు. ఒక అమ్మాయి మైనర్ అంటే మేము కన్ఫర్మ్ చేసామంటూ కూడా పేట్ బషీర్బాగ్ పోలీసులు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఏ ఆధారాలు బేస్ చేసుకొని మీరు చెప్పినట్టు తెలుస్తూ ఉంది? ఇటు కోర్టు కన్ఫర్మ్ చేయాలా లేదా పోలీసులు చెప్తే సరిపోతుందంటారా? సాధారణంగా ఎలా ఉంటుందంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే కోర్టు ముందు ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుంది ఏంటంటే ఒక సాక్ష్యాన్ని పరిశీలన చేసినప్పుడు 2 రకాల స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది ఏ విధమైనది కరెక్ట్ అనేది నిర్ణయించుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఏంటంటే కోర్టు నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. గౌరవ సుప్రీంకోర్టు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది, ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి బర్త్కు నిర్ణయించవలసింది బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మున్సిపల్ అథారిటీ వారు ఏదైతే ఇష్యూ చేస్తున్నారో అది, లేని పక్షంలో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారము, ఇవి 2 లేని పక్షంలో కొన్ని సపరేట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు రకరకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి గౌరవ న్యాయస్థానం దాన్ని ఏ విధంగా పరిశీలనలోకి తీసుకుంటుంది అనేది మరి కొద్దిసేపట్లో కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి అప్పుడు నిర్ణయం అనేది ఏం జరుగుతుంది. ఒక పక్క సర్టిఫికేట్ వెరిఫై చేసామంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటు ఈ ఎవిడెన్స్ కనుక సబ్మిట్ చేస్తే భగీరథ్కి ఇంటర్మ్ బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? హియరింగ్ ఎలా ఉండబోతుందంటారు? హియరింగ్ అనేది ఏంటంటే ఆల్రెడీ మల్టిపుల్గా డేట్స్ చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళు. అంటే ఏంటంటే డిఫెన్స్ వాదన ఏంటంటే, మా వాదన ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక్కసారి సాక్ష్యం మన చట్టమే చెప్తుంది, ఒక 2 రకాలుగా వాదన వినిపించినప్పుడు అందులో ఏది అనేది నిజం అనేది చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం ఏంటంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ముందుకు ఏ విధంగా వస్తుంది అనేది ఒక గంట సేపట్లో మనకు నిర్ణయం అనేది వస్తుంది. దాని ప్రకారం నిర్ణయం ఉంటుంది. తదుపరి అంశం ఎలా ఉండబోతుంది? ఇటు అమ్మాయి డీటెయిల్స్ బయటకు లీక్ అవుతా ఉన్నాయి, వారి తరుణంలో అటొక ఎఫ్ఐఆర్ నమోదైతే ఇటు ఇంకో పక్క బండి సంజయ్ది ఇంకో పక్క డెఫినేషన్
నడుస్తూ ఉంది. సో ఈ వాదోపాదాల తర్వాత ఏం జరగబోతుంది తదుపరి విచారణ ఇప్పుడు ఈరోజు అయ్యే అవకాశం ఉందా? ఇంటర్న్ బెయిల్ ఈరోజు అవుతుందా, లేదా వాయిదా పడి సోమవారం పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందంటారు? దాదాపుగా ఈరోజు అయ్యే అవకాశం ఉందని మనం భావిస్తున్నాం. ఎందుకంటే బెయిల్ సంబంధించేసిందని గౌరవ న్యాయస్థానం కొంచెం తొందరగానే తీసుకుంటుంది కాబట్టి ఈరోజు అయ్యే అవకాశం ఉంది. ఒక గంట సేపు ఎక్కువైనా కానీ గౌరవ న్యాయస్థానం ఉంటుంది కాబట్టి మేబీ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే బండి సంజయ్ గారికి సంబంధించిన విషయానికి సంబంధించి కూడా వారు కూడా డిఫమేషన్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రిమినల్ కేసులలో సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఒక వ్యక్తిపై నేరం కేసు అనేది ఫైల్ అయినప్పుడు ఆ వ్యక్తికి పర్సనల్గా సంబంధించి మాత్రం ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ప్రచారం చేయడం తప్పు. అదేవిధంగా అంతేకాకుండా గౌరవ మంత్రులు, కేంద్ర మంత్రివర్యులు వారి యొక్క స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఏ విధమైన ఆధారాలు పూర్తిగా కోర్టు నుంచి నిర్ధారణ కాకముందే అతనిపై చాలా వివిధ రకాల అతని పరువుకు నష్టం కలిగే విధంగా ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ పోస్టర్ల ద్వారా కానీ. ఈవెన్ మనం చూసినట్టయితే మెట్రోలో కూడా, మెట్రో స్టేషన్లో కూడా, మెట్రో ట్రైన్లలో కూడా ప్రచారం కట్టుకొని మరి కూడా ఆ అమ్మాయికి న్యాయం జరిగే ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ టార్గెట్ చేసి మరి చేస్తున్నారు కాబట్టి బండి సంజయ్ గారు గౌరవ న్యాయస్థానానికి అప్రోచ్ కావడం జరిగింది. ఆ విషయాలన్నింటి కూడా గమనించిన న్యాయస్థానం క్రిమినల్ కేసులలో దాదాపుగా ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఒక నేరం చేసినప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఉంటుంది, ఒకవేళ శిక్ష అనుభవించినా కానీ ఆ వ్యక్తే ఉంటుంది, కానీ దానికి సంబంధించి పేరెంట్స్ని బాధ్యత చేయడం అనేది పద్ధతి కాదు, మర్యాద కాదు ఇది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో గౌరవ న్యాయస్థానము ఈ విధమైన ఆర్డర్ కూడా పాస్ చేయడం అనేది కూడా ఏ ఒక్క చోట కూడా మన బండి సంజయ్ గారికి సంబంధించిన ఏ విధమైన కూడా డిఫమేషన్ పరువుకు నష్టం కలిగే విధంగా ప్రచారం చేయకూడదని చెప్పేసి గౌరవ న్యాయస్థానం ఆర్డర్ చేయడం జరిగింది. మరోపక్క అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉండడం జరిగింది. గతంలో ఆమె ఒక యాక్సిడెంట్లో సంబంధించిన ఒక ఏదైతే ఉందో కేసు, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న 2 డేట్ ఆఫ్ బర్త్ 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. మరి కోర్టు దేని పరిగణలోకి తీసుకుంటుంది, ఎలా ఉండబోతుంది అంటారు? అదే అలాంటప్పుడు కోర్టు దగ్గర వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో మళ్ళీ రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఏంటంటే కోర్టు దృష్టిలో ఏంటంటే రకరకాలుగా ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుందని చెప్పి భావించవచ్చు. కొన్ని సందర్భాలలో ఏది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి రకరకాలుగా చెప్పినప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకొని కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మరికొద్ది సేపట్లో ఈ బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి మిగిలిన విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని గౌరవ న్యాయస్థానం మరికొద్ది సేపట్లో తీర్పిచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏదైతే అమ్మాయి సంబంధించిన పోక్సో యాక్ట్ అయితే అమ్మాయి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా కొన్ని బహిర్గతంగా కొన్ని ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతా ఉన్న నేపథ్యంలో ఇటు బాలల సంరక్షణ కమిషన్ కూడా దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ పేట్ బషీర్బాగ్ పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. ప్రయత్నం చేస్తారా? లాయర్ గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? మీ ఇయర్ ఫోన్ ఇచ్చి ఫ్యూ క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్ ఇఫ్ పాసిబుల్. ఒకసారి ప్రయత్నం చేయండి. 1 minute హోల్డ్ ఉంటూ అతను పిలిచే ప్రయత్నం. షూర్ ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. ఐ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్గా మాట్లాడుతున్నారా? ఓకే, సపోర్ట్ వర్క్ అంటే మనకు తెలిసిన పరిజ్ఞానంతో ఒక వెర్షన్ ప్రజెంట్ చేస్తే ఓకే. బట్ ఐడెంటిటీ ఇక్కడ విక్టిమ్గా మాట్లాడుకుంటున్నది అటు పోక్సో యాక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మైనర్గా ఉన్న అమ్మాయికి సంబంధించి ఐడెంటిటీ ఎలా రివీల్ చేస్తారండి కొంతమంది? ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్, బట్ ఫ్యూ సోషల్ మీడియాలో. ఒక్కసారి నేను లాయర్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కొంతమంది సో-కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద విక్టిమ్ ఐడెంటిటీ రివీల్ అయ్యేలాగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతోంది. సో ఆల్రెడీ కోర్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది. కోర్ట్ డైరెక్షన్స్ కూడా కాదు, పోక్సో ప్రకారం విక్టిమ్ ఐడెంటిటీ రివీల్ చేయకూడదు. విక్టిమ్ కావచ్చు, విక్టిమ్ పేరెంట్స్ కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఎటువంటి సీరియస్ రెపర్కషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందండి వీళ్ళు? సాధారణంగా మనకు పోక్సో యాక్ట్ సెక్షన్ 23 వివరంగా చెప్పడం జరిగింది. ఏమంటుందంటే ఈ చట్టాలను తయారు చేసిన ఉద్దేశమే సెక్షన్ 8 బిలో 18 years ఏజ్ ఎవరికైతుందో సెక్షువల్గా హరాస్మెంట్ ఉన్న వారు ఎవరికి కూడా ఈ విధమైన నేరంలో పాల్గొన్నప్పుడు వారికి ఏ విధంగా ఉంటుందన్నది నిర్ణయించడానికి అని ఈ యాక్ట్ తయారు చేయడమైంది. ఇందులో సెక్షన్ 23 క్లియర్గా క్లుప్తంగా చెప్తున్నది ఏంటంటే విక్టిమ్కి సంబంధించిన వివరాలన్నిటిని కూడా గోప్యంగా ఉంచాలి, సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు అన్న విషయాలన్నిటిని కూడా సాక్షాత్తు సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్లో వివరంగా చెప్పడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు మనం గమనించినట్టయితే చాలా చోట్ల సోషల్ మీడియాలో విక్టిమ్ యొక్క
పూర్తి వివరాలను కూడా విక్టిమ్ను డైరెక్ట్గా చూపించి కూడా కొన్ని మీడియాల్లో ప్రచురణ జరిగిందని చెప్పేసి ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇలాంటి నేరం జరిగినప్పుడు ఇలాంటి ఎవరైతే ప్రచారం చేశారో వారందరిపైన కూడా రేపు పొద్దున పోలీసులు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారము వాళ్ళు నేరం చేసిన విధానాన్ని బట్టి వారు ఏ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారణ చేశారు, చేసే విధానం ఏ విధంగా ఉంది, అవన్నిటిపై ఆధారపడి దానిపై అనేది పనిష్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చిన్న క్వశ్చన్ వస్తుంది. మన భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది, దాంతోపాటు వీటికి సంబంధించి ఎంతవరకు లిమిట్ ఉంటుంది? అంటే ఈ రెండింటి మధ్య ఉన్న థిన్ లేయర్ గురించి చెప్తారా? అంటే ఎంతవరకు మాట్లాడచ్చు, జడ్జిమెంట్ పాస్ చేయకూడదని మాట అనిపిస్తుంటుంది. ఒకసారి రెండింటి ప్లీజ్. రైట్ అది బ్రహ్మాండం, అది కరెక్ట్ క్వశ్చన్. కానీ అందుకే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే బాధితురాలికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టంలో ఏ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వినియోగించుకొని ఈ విధంగా ప్రచారణ చెయ్యకూడదన్న విషయాన్ని సాక్షాత్తు మనకు చట్టం అని చెప్తుంది. ఏంటంటే సీక్రెట్గా గోప్యంగా ఉంచవలసిన బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే ఎవరైతే బాధితురాలు ఉంటారో వారు ఏ విధంగా ప్రచారణ చేయడం ద్వారా కొన్ని సందర్భాలలో సాక్ష్యాలకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో ఆ విక్టిము బయట తిరగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే చట్టంలోనే క్లుప్తంగా తెలియజేయడమైంది. కాబట్టి ఏ విధంగా కూడా ప్రచారణ చేసే అవకాశము లేదు. ఒకవేళ ప్రచారం చేస్తే నేరానికి సంబంధించిన వివరాలు మాత్రం చెప్పగలగాలి, కానీ విక్టిమ్కి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఏ ఒక్కటి కూడా ప్రచారం చేయడానికి అవకాశం లేదని చెప్పి మనకు చట్టం చెప్తుంది. ఓకే. అండ్ యాడింగ్ టు దిస్ సార్, చాలా మంది సోషల్ మీడియా వేదిక జడ్జిమెంట్స్ పాస్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, వీళ్ళదే తప్పు అని చెప్పి కంక్లూషన్ కామెంట్స్ పాస్ చేయడం ఎంతవరకు సమంజసం? అది బండి సాయి భగీరథ్ వైపు కావచ్చు, లేకపోతే మైనర్ బాలిక వైపు కావచ్చు. ఎలా ఉంటుంది ఒకవేళ అటువంటి జడ్జిమెంట్స్ పాస్ చేసినప్పుడు? ఎటువంటి రిపర్కషన్స్, ఎటువంటి ఎఫెక్ట్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇంపాక్ట్స్ని? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ విధంగా ఏంటంటే పూర్తిగా నిర్ణయం చేయడానికి అవకాశం లేని, కానీ చట్టంలో ఏంటంటే ఒక మన కాన్స్టిట్యూషన్లో ఉంది ఏంటంటే మీడియాకు కొంతవరకు స్వేచ్ఛ అనేది ఉంది. కాబట్టి ఏంటంటే స్వేచ్ఛను ఆ విధంగా ఉపయోగించుకొని ప్రతి మీడియాలో సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీడియా ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడైనా కానీ ఏదైనా కేసుకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియజేసే హక్కు అనేది వారికి ఉంది. కాబట్టి ఏంటంటే ఆడి వరకు అది కరెక్టే. కానీ ఈ కేసుకు ఏంటంటే ప్రత్యేకంగా పోక్సో యాక్ట్కు సంబంధించి కొన్ని విషయాలను మాత్రమే ప్రచారణ చేయడానికి అవకాశం ఉంది, కానీ వ్యక్తిగతంగా ఆ నిర్ధారణ చేసే అవకాశం లేదు. కానీ కొంత సోషల్ మీడియా వారి దగ్గర ఉన్న అవగాహన ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, నేరం చేస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఎఫెక్ట్ ఇవ్వడం అనేది ఉండదు. న్యాయస్థానంలో పూర్తి సాక్ష్యాలను పరిశీలన చేసిన తర్వాత అవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే ఆ వ్యక్తి నేరం చేశాడో లేదో అనే నిర్ణయం జరుగుతుంది. కానీ ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చిన దానికి మాత్రం ఏ విధంగా జడ్జిమెంట్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండదు. ఒక్క విషయం ఏంటంటే ఈరోజు మనం గమనించినట్టయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అది ఏ విధంగా అంటే ఖచ్చితంగా ఏంటంటే మైనర్కి సంబంధించిన పూర్తి ఫోటోలు, వీడియోలు అన్నింటిని కూడా ప్రచారం జరుగుతున్నవి. అది చట్ట విరుద్ధము. పోక్సో యాక్ట్ అనేది క్లియర్గా చెప్తుంది కాబట్టి ప్రచారణ చేయకూడదు, వారిపై చర్యలు తీసుకోమని చెప్పేసి. అంటే ఎటువంటి సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందండి అలాంటి వాళ్ళ మీద? వీటిని కనుక అతిక్రమిస్తే ఎటువంటి? ప్లీజ్. ఎస్ పోక్సో యాక్ట్లోని సెక్షన్ 23 ప్రకారము ఈ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇట్లా ఏంటంటే పూర్తి పోలీసు వాళ్ళు కూడా సమన్స్ ఒక నోటీస్ ఇవ్వడం ద్వారా ఏ విధమైన ప్రచారం చేశారనేది పూర్తిగా చూసిన తర్వాత నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడం వేరు, వ్యక్తిగత విషయాలు వారిని చూపించుకుంటూ చెప్పడం అనేది వేరు. కాబట్టి దానిపై ఆధారపడి అనేది నిర్ణయం అనేది జరుగుతుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. లాయర్ గారు చాలా అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హైకోర్టు దగ్గర అయితే మాత్రం కాస్త ఉత్కంఠభరిత సిచ్యువేషన్ ఉంది అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆ హీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి అవుట్కమ్ వస్తుందనే ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. కొన్ని వీడియోస్ మీరు చూడండి ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి, అది స్క్రిప్టెడ్ అనేందుకు బలం చేకూర్చేలా. సో ఒక కంక్లూజన్కి వచ్చే ముందు అఫ్కోర్స్ సోషల్ మీడియా వేదికగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇటు ఒక ఇష్యూకి వచ్చినప్పుడు రెండు వైపులా మాటలు వినిపిస్తూ ఉంటాయి. బట్ ఒక మాటకి బలం చేకూర్చేలా, అంటే ఒక స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు అని మాటకు బలం చేకూర్చేలాగా కొన్ని వీడియోస్ ఒకటే టోన్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీని మీద లీగల్గా మాట్లాడుకోకపోతే ఇంప్లికేషన్స్ ఉండకపోవచ్చు. బట్ ఒక జడ్జిమెంటల్గా ఒకరిని జడ్జి చేసేలా, ఆ జడ్జిమెంట్ కూడా పోక్సోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఒక వన్ సైడెడ్గా
చెప్పే నిర్ణయాలు ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పేవి ఇంపాక్ట్ చూపించవచ్చు. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్సెస్. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం రెండు ఉన్నాయి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొంచెం కొంతమంది అడుగు ముందుకేసి ఆ మైనర్ బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. అది తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో తర్వాత విషయం. బట్ యూ ఆర్ గోయింగ్ టు బీ అర్థం చేసుకోండి ఆ పదం తర్వాత ఏముంటుందో. మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ ఆ విక్టిమ్కి సంబంధించి డీటెయిల్స్ని కనుక మీరు రివీల్ చేస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వీడియోస్ ఒకసారి చూద్దాం. పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. చూసారా, ఇది చూడండి. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. చూసారా, ఇది చూడండి. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు చూసారా, ఇది చూడండి. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా. మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. మీకు కూడా కోర్టు గుర్తొస్తుంది కదా. కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. రైట్, చూసారు కదా ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి భావ ప్రకటన స్వేచ్ఛకి దాంతోపాటు నా థిన్ లేయర్ కొద్దిసేపటి క్రితం ఇటు న్యాయ నిపుణుడు కూడా చెప్పుకొచ్చిన మాటను విన్నారు. అండ్ ఈ కథనం మళ్ళీ కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అండ్ ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.